నయీం ఎన్కౌంటర్ కేసులో మళ్లీ కదలిక మొదలైంది. నయీంకు తాను గురువు లాంటి వాడినని చెప్పుకున్న టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను సిట్ బృందం ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి త్వరలో ఛార్జ్ షీట్ను దాఖలు చేయనున్న పోలీసులు మరికొందరు రాజకీయ నాయకులను ప్రశ్నించే అవకాశం ఉంది. నయీం కేసులో రాజకీయ విచారణ. ఆర్ కృష్ణయ్యను ప్రశ్నించిన సిట్. ఛార్జ్ షీట్ దాఖలు చేసేలోపు మరికొందరిని ప్రశ్నించనున్న సిట్. 2 రోజుల్లో మరికొందరు ఎమ్మెల్యేల విచారణ. అధికార పార్టీ నేతలను ప్రశ్నించే అవకాశం. నయీం ఎన్కౌంటర్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు గడువు సమీపిస్తుండటంతో ప్రత్యేక విచారణ బృందం సిట్ స్పీడ్ పెంచింది. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను పోలీసులు ప్రశ్నించారు. నయీం కేసులో విచారణను ఎదుర్కొన్న తొలి రాజకీయ నాయకుడు కృష్ణయ్య. సిట్ బృందం ఆయనను దాదాపు గంట పాటు విచారించింది. నయీంకు తాను గురువు లాంటి వాడినని ఆర్ కృష్ణయ్య స్వయంగా చెప్పుకున్నారు. అంతేకాదు సరూర్ నగర్, ఎల్బీ నగర్ పరిధిలో గతంలో జరిగిన కొన్ని భూదందాలు, ఒక హత్య కేసులోనూ ఆర్ కృష్ణయ్య ప్రమేయం ఉన్నట్టు ప్రచారం జరిగింది. తన దగ్గరకు అనేక రకాల ప్రజలొస్తారని, ఎవరు ఎలాంటి వారో తెలుసుకునేంత సమయం ఉండదని కృష్ణయ్య సమర్థించుకునే ప్రయత్నం చేశారు. రోజు నేను 1000 మంది వస్తారు నా దగ్గరికి. రోజు 1000 మంది పబ్లిక్ వస్తారు. అనేక బాధలు, కష్టాలు. నేను రోజు అనేక ఉద్యమాలు చేస్తాను. ఎక్కువ హాస్టల్లో పెట్టాలని, రెసిడెన్షియల్ పాఠశాల పెట్టాలని, ఉద్యోగాలు భర్తీ చేయాలని, అనేక ప్రజా సమస్యల మీద వేలాది మందిని తీసుకొచ్చి ఉద్యమాలు చేస్తాను. అట్లాంటప్పుడు నా దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరు ఏమిటిదని ఎట్లా తెలుస్తుంది? రెండవది, గుడికి మంచోడు పోతారు, చెడ్డోడు పోతారు. ఇది ఓపెన్ దర్బార్ పెట్టి బాధితులు ఎవరైనా వస్తారు, ఎవరైనా బాధ చెప్పుకుంటారు. కాబట్టి దానిలో నేను ఎవరు ఏంటిది ఫలానా రావాలి ఫలానా వద్దని చెప్పి మాట్లాడేది ఉండదు. ఆగస్టు 8న నయీం ఎన్కౌంటర్ జరిగింది. సంచలనం సృష్టించిన కేసుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు 90 రోజుల గడువు ఉంటుంది. ఆ లెక్కన ఈ వారంలోనే నయీం ఎన్కౌంటర్ కేసు ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో విచారణను వేగవంతం చేసిన సిట్ 1-2 రోజుల్లో అధికార పార్టీకి చెందిన కొందరిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులతో నయీంకున్న సంబంధాలపై విచారణ జరగడం లేదని ఆరోపణలు వస్తున్న క్రమంలో కృష్ణయ్యను ప్రశ్నించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కీలక పదవిలో ఉన్న మరో నేతను త్వరలో ప్రశ్నించడం ఖాయమని పోలీసు వర్గాలంటున్నాయి. మొత్తం మీద రాజకీయ కోణంలో సిట్ విచారణ వేగవంతం చేయడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల్లో గుబులు మొదలైంది.